సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. నేను ఒక ముఖ్య విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యవ్వనస్తులు, లేడీస్ సిస్టర్స్కి మాత్రం, కొందరు సిస్టర్స్కి మాత్రమే చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. రకరకాల మగవాళ్ళతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా లాభం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ చాలామంది మగవాళ్ళు మిమ్మల్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొందరు మీకోసం ఇంటిని కొనిస్తారు, కారు, బంగారం, ఫోన్ కొంటారు. కానీ దానికి బదులుగా మీరు మీ భవిష్యత్తును, ఒక్కోసారి మీ అమ్మతనాన్ని, మొత్తంగా జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. మీ అందం, శరీరానికి ఆకర్షులయ్యే మగవాళ్ళను చూసి గర్వపడకండి. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ పురుషుల్లో చివరి వరకు మీతో జీవించేందుకు, చివరి క్షణం దాకా బ్రతికేందుకు ఎవరైనా ఉన్నారా? మీ జీవితాన్ని, మీ గొప్ప భవిష్యత్తును మీరే రక్షించుకోండి. తాత్కాలిక ఉల్లాసం కోసం మీ విలువలను, ఆత్మను కోల్పోవద్దు. పురుషులు మీరొక ప్రయోగంలా మారకండి. వారు మీ శరీరాన్ని మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించేలా ఉండాలి. మిమ్మల్ని రాణిలా చూసుకోవాలి. ఈరోజు మీరు అందంగా ఉన్నారు, కానీ ఈ అందం ఎన్నాళ్ళు వరకు? ఈరోజు తప్పక వస్తుంది. ఒకరోజు తప్పక వస్తుంది వృద్ధాప్యం. మీతో 80 ఏళ్ల వయసులో కూడా నిలిచే వ్యక్తితో, మిమ్మల్ని ప్రేమగా భరించే మనిషితో భవిష్యత్తు నిర్మించుకోండి. తప్పగా వినండి, నిర్మించుకోండి. సిస్టర్స్, బ్రదర్స్, జాగ్రత్తగా వింటున్నారా? ఎందుకంటే పనికిరాని పురుషులతో, కొందరు పనికిరాని పురుషులతో సంబంధం పెట్టుకుంటే మీరు కుంగిపోతారు, మారిపోతారు, మీకు తెలియకుండానే. ఎందుకు చెప్తున్నాను అంటే, కొందరు జీవితాలు బలైపోయి, కొందరు నా దగ్గరకు వచ్చి గుండె పగిలేలా ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. లేడీస్, సిస్టర్స్, వారి కోసము చెప్తున్నాను. కానీ కొంతమంది బ్రదర్స్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. బ్రదర్స్, ఒక్క విషయం చెప్పాలి అని ఆశపడుతున్నాను. మీరు సెల్ఫిష్గా బ్రతకాలి, అసలు తప్పు కాదు. కానీ మీకోసం ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ను చంపుకొని మీరే కావాలి అని చెప్పి మీతో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళని మీరు గుర్తించుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దగ్గర కూడా సెల్ఫిష్గా బిహేవ్ చేసి వాళ్ళని అవమానించకండి చాలు. హల్లెలూయా.